ఆఫీసర్స్ని పెట్టద్దు ఆర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయమని మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు మా ఆర్గ్యుమెంట్స్ విన్నాక గవర్నమెంట్ తరఫున వాళ్ళు ఒక 3 నెలల సమయం ఆల్రెడీ డివిజన్ బెంచ్ మాకు టైం ఇచ్చింది. ఈ రిజర్వేషన్స్ ప్రక్రియ బ్యాక్వర్డ్ రిజర్వేషన్ క్లాసెస్కి మేము సర్వే చేయాలి, చేసి వాళ్ళ శాతం ఎంతుందో ఫైండ్ అవుట్ చేయడానికి మాకు డివిజన్ బెంచ్ ఆల్రెడీ 90 రోజుల సమయం ఇచ్చింది. కాబట్టి మాకు కొంత సమయం కావాలి. దాని తర్వాత మేము ఎలక్షన్లు పెడదామని చెప్పారు. వాళ్ళు అక్టోబర్ నెలలో వాళ్ళు ఒక షెడ్యూల్ ఇచ్చారు. ఏమనంటే 15th ఫిబ్రవరి 2025 లోపు మేము ఎలక్షన్లు కండక్ట్ చేస్తామని చెప్పారు. కానీ వాళ్ళు చేయలేరు. మొన్న సోమవారం రోజు కోర్టు దృష్టికి మేము తీసుకొచ్చాం. వాళ్ళే అండర్టేకింగ్ ఇచ్చారు చేస్తామని, వాళ్ళు చేయలేరంటే కోర్టు వాళ్ళని అడగడం జరిగింది. మీరు ఈ ప్రక్రియలు ఉన్నాయి కదా, 5 ప్రక్రియలు ఎన్ని ప్రక్రియలు కంప్లీట్ చేసింటే మేము 3 ప్రక్రియలు చేశాము. 4వ ప్రక్రియ ఏదైతే డివిజన్ ఆఫ్ వార్డ్స్ రిజర్వేషన్స్ ఉన్నాయో ఆ ప్రక్రియ ఒక్కటి జరగలేదు. దానికి మాకు 30 రోజుల సమయం కావాలనగానే స్టేట్ ఎలక్షన్ కమిషన్ మాకు ఇంకో 60 రోజుల సమయం కావాలి ఆ 30 రోజుల నుంచి అని అంటే కోర్టు వాళ్ళు 90 రోజుల సమయం అడిగింది. మేమన్నాము ఇదివరకే చెప్పారు కానీ వాళ్ళు చేయట్లేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ స్పెసిఫిక్గా ఉంది, వీళ్ళు చేయకపోతే స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేయకపోతే ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్కి వెళ్ళాలి, వారు హైకోర్టును ఆశ్రయించి పిటిషన్ వేసి ఎలక్షన్ కండక్ట్ చేయాలని ఉన్నది. ఎటువంటి కారణాలతో ఏదో ఎలక్షన్ రూల్స్ లేవు, ఇంకో కారణాలు చెప్పొద్దు, ఉన్న ఎలక్ట్రల్ రూల్స్ తోటే కండక్ట్ చేయాలని సుప్రీంకోర్టు ఇదివరకే తీర్పిచ్చింది. ఆ తీర్పుని మీరు కన్సిడర్ చేస్తూ స్టేట్ గవర్నమెంట్ వీళ్ళు అడిగిన సమయాన్ని తీసుకుంటూ మీరు ఎలక్షన్స్ చేయాలి అని చెప్పి తీర్పు ఇవ్వమని రిక్వెస్ట్ జరిగింది. కోర్టు కన్సిడర్ చేసి అందరు ఆర్గ్యుమెంట్స్ కన్సిడర్ చేసి వాళ్ళు కూడా ఎలక్షన్స్ పోతామని 90 రోజులు అడిగినందుకు ఆ 90 రోజుల సమయం ఇచ్చి ఇవాళ సెప్టెంబర్ 30 లోపు మొత్తం ఎలక్షన్ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి ఇవాళ కోర్టు తీర్పు. ఎట్లా చూడొచ్చు సార్?